వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో నిర్వహించిన స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని మహిళల ఆరోగ్య ప్రాధాన్యాన్ని రేఖాకించారు. హెల్తీ వెల్తీ హ్యాపీ సమాజమే తన ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. కుటుంబాన్ని నడిపించే మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని ప్రతి మహిళ దీనిని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహిళలకు సమగ్ర వైద్య సేవలు అవగాహన కల్పించడం ద్వారా కుటుంబం బలపడుతుందని, సమాజం ఆరోగ్యవంతం అవుతుందని సీఎం అన్నారు. ఆరోగ్య సదుపాయాలను మరింత విస్తరించి మహిళల కోసం ప్రత్యేక పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. చాలా మంచి కార్యక్రమం, సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. డబ్బులు సంపాదించాలి, పేదరికం ఉంటే అన్ని సమస్యలుంటాయి, ఆరోగ్యంగా ఉండాలి, ఈ రెండు ఉంటే ఆనందంగా ఉంటాం. అదే నేను చెప్పేది. ఎప్పుడైనా సరే వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలనేది మా ఆకాంక్ష. రాబోయే 15 రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. మీరందరూ కూడా టెస్టుల్లో పూర్తిగా సహకరించాలి. దానివల్ల ఏ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడం కోసం 1-2 టెస్టులు కాదు, మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డులు ఇవ్వడం, గర్భిణీ శిశు సంరక్షణతో పాటు పిల్లలకు టీకాలు వేయడం పైన దృష్టి పెట్టాం. రక్తహీనత, పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తాం. నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. నేను గర్వపడుతున్నా. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డగా దేశానికి సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రతి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ఆ ఇంటికి మహిళే. మగవాళ్ళు బయట తిరుగుతా ఉంటారు కానీ ఇల్లు చక్కదిద్దేది, బడ్జెట్ తయారు చేసేది, అది ఎగ్జిక్యూట్ చేసేది ఆడబిడ్డలే తయారు చేస్తారు. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ ని, ఇది చరిత్రలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. ఒక ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ఈ మెడికల్ టెస్టులు తీసుకురావడం చాలా మంచి కార్యక్రమం. సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. డబ్బులు సంపాదించాలి, పేదరికం ఉంటే అన్ని సమస్యలుంటాయి, ఆరోగ్యంగా ఉండాలి, ఈ రెండు ఉంటే ఆనందంగా ఉంటాం. అదే నేను చెప్పేది. ఎప్పుడైనా సరే వెల్తీ హెల్త్